భవిష్యత్తులో కాబోయే అధ్యాపకులైన నేటి విద్యార్థులకు శైక్షిక యాత్ర అనుభవపూర్వకంగా ఉపయోగపడుతుందని తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి ప్రొఫెసర్ కాదంబిని అన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి శాస్త్రీ విద్యను అభ్యసిస్తున్న మొట్టమొదటి బ్యాచ్ విద్యార్థులు శైక్షిక యాత్రలో భాగంగా విద్యా వైజ్ఞానిక పర్యటనకు బయలుదేరి వెళ్లారు. విశ్వవిద్యాలయంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసిన ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులో విద్యార్థులు దాదాపు వారం రోజుల పాటు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని వివిధ ప్రదేశాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రయాణించే బస్సుకు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కరణం వెంకటనారాయణరావు పూజలు నిర్వహించి ప్రయాణం ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. ప్రయాణానికి ముందు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కరణం వెంకటనారాయణరావు, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, డీన్ ప్రొఫెసర్ వెంకటరావు విద్యార్థులకు పర్యటనలో క్రమశిక్షణ కలిగి ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పర్యటనలో వివిధ ప్రాంతాలపై అవగాహన పెంచుకోవాలని, ఆనందంగా ఆరోగ్యంగా తిరిగి విశ్వవిద్యాలయానికి చేరుకోవాలని ఉద్బోధించారు. కాగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి ప్రొఫెసర్ కాదంబిని, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎల్ సీతారామ శర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం దత్తాత్రేయ శర్మ, వ్యాయామాధ్యాపకులు డాక్టర్ సి గిరికుమార్ శైక్షిక యాత్రకు సంబంధించిన బస్సులో విద్యార్థులతో పాటు వెళ్లి పర్యటనలో పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి ప్రొఫెసర్ కాదంబిని మాట్లాడుతూ శాస్త్రీ విద్యార్థులకు వారి కోర్సులో భాగంగా నిర్వహిస్తున్న ఈ పర్యటన ద్వారా గడించిన అనుభవం భవిష్యత్తులో వారు అధ్యాపక వృత్తిని చేపట్టినప్పుడు ఉపయోగపడుతుందని తెలియజేశారు. శ్రీరంగం, తంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, కోవలం బీచ్, త్రివేంద్రం, కొచ్చి, ట్రిసూర్, గురువాయూర్, మైసూర్ చాముండి హిల్స్, మైసూర్ మహారాజా ప్యాలెస్ తదితర ప్రదేశాలలో ఈ విద్యా వైజ్ఞానిక పర్యటన వారం రోజుల పాటు కొనసాగిన అనంతరం తిరిగి తిరుపతికి చేరుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ రాధా గోవింద త్రిపాఠి, ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ వైష్ణవి, ప్రొఫెసర్ నల్లముత్తు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శిక్షా విభాగంలో ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనే కొత్త కోర్సు స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు 3rd ఇయర్లో ఉన్నారు. వాళ్ళ పాఠ్యక్రమంలో భాగంగా శైక్షిక యాత్ర అనేది ఉంది. అది ఈ రోజు నుంచి మొదలయ్యి వచ్చే శుక్రవారం 12వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ వెళ్ళే దారిలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు, అలాగే లైబ్రరీ, ఇంకా మ్యూజియం ఇలాంటివన్నీ వాళ్ళకి చూపించి తీసుకురావడం ఒక ఉద్దేశం. రెండోది వీళ్ళు కాబోయే అధ్యాపకులు, అందుకని వీళ్ళు రేపు అధ్యాపక వృత్తిని చేపట్టాక అక్కడ ఉన్న పిల్లల్ని ఇలా యాత్రలకి తీసుకెళ్లాలంటే వాళ్ళకి ఎలాంటి కౌశలం కావాలో అలాంటిది అనుభవపూర్వకంగా అందించడానికి ఈ శైక్షిక యాత్ర అనేది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. సో ఇది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి మొదటిసారి ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఇవాళ బయలుదేరి మళ్ళీ వచ్చే శుక్రవారం మళ్ళీ మా విద్యాపీఠానికి చేరుకుంటాం. इदं तु भवतां मनसि सर्वदा भवितव्यम् इत्युक्ते प्रायशः भवतां जीवनकाले कदा समीचीनमासीत् इत्युक्ते अस्माकम् ऐटेप् मध्ये टूर् समीचीनमासीत् इत्युक्ते नाट् अकाडेमिक् विहाय इति नास्ति. तत्र अध्यापकत्वं तत्र तु सर्वम् अपेक्षितमस्ति. तदपि एकम् अङ्गभूतमिति तन्मध्ये इदमपि भवति चेत् कालान्तरे भवद्भिः स्वीयं स्वेच्छयापि वेङ्कटेशं प्रार्थयेतु विद्यापीठस्य यशः स्थापयतु. शुभं भूयात्. మీరు కూడా పిల్లల్ని తీసుకెళ్ళాలి. సో that is why this tour is important. How these teachers will lead you, okay, how they conduct, how they manage and how they organize. Adi cheppadaniki ee tour, right? So when you become teachers, how you will take the maybe primary students, college students or whatever. So that is the idea of taking. So since you will be teachers and you will be taking students very shortly,
आप लोग लेके जाएंगे. So there is a necessity of me a teacher ఇద్దరిది. So I was talking मेरे हमसे नदीల్లో దిగిపోవద్దు, नदी में उतरना नहीं चाहिए, ठीक है. कुआं